రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. మహ్మద్ షరోబుద్దీన్ అనే వ్యక్తి తన భార్య షాహిన్ను హత్య చేసి ఆ తర్వాత తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహ్మద్ షరోదుద్దీన్ తంగులపల్లి మండలం జిల్లాల నుంచి మండేపల్లికి ఇల్లరికంగా వచ్చారు. ఈ దంపతులకు 2 కుమార్తెలున్నారు. భార్య షహీన్ బీడీలు చుడుతూ దినసరి కూలీగా పనిచేస్తుండగా షరోదుద్దీన్ స్థానికంగా ఒక హోటల్లో కూలీగా పనిచేస్తున్నారు. వీరి మధ్య గొడవ జరిగి భార్య తలను నేలకేసి కొట్టడంతో ఆమె మృతి చెందిందని పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత భార్య చనిపోయిందనే భయంతో షరోదుద్దీన్ అదే గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. సాయంత్రం స్థానికులు పిలిచినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి బంధువులకు పోలీసులకు సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో అప్పులతో వ్యక్తి తన భార్యను హత్య చేసి తను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాల గ్రామానికి చెందిన అహ్మద్ అర్బోద్దీన్ అని చెప్పి ఆయన భార్య వీళ్ళిద్దరూ ఒక కూలి పని చేసుకుంటారు. వాళ్ళ బిడ్డలకు కూతులకు పెళ్లి చేయడంతో తనకు భార్య అప్పు అయింది. తన మనస్తాపంతో తన భార్యను హత్య చేసి తను ఉరేసుకొని చనిపోవడం చాలా గ్రామంలో చాలా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇలాంటి ఘటన అక్కడ చూసి చాలా అక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా అబ్బరపోయారు. 5 లక్షల అప్పు కోసం ఇలాంటి ఘటనలకు పాల్పడడం అమానుషం అని చెప్పి అక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.